సునాదస్వరము ఏప్రిల్ 7. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి. అపోస్తల కార్యములు 3:6. ఒకసారి పేతురు, యోహాను దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి అక్కడ దేవాలయపు ద్వారం దగ్గర భిక్షం అడుక్కొంచున్నాడు. మరి వాళ్ళ వైపు చూస్తున్నాడు. అప్పుడు పేతురు చెప్పాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నానని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామం నడవమని చెప్పి కుడి చేయి పట్టుకుని లేపాడు. అతడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతి చేస్తూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు. మరి దేవుని నామం అంత గొప్ప నామం. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామం ఉచ్చరింపబడుతుందో ఆ నామం ద్వారా అద్భుత కార్యాలు, స్వస్థతలు, విడుదల కలుగుతాయి. అందుకే యేసుక్రీస్తు శిష్యులు మరి వాళ్లకు ఏమున్నవని చూడలేదు, వెండి బంగారాలపైన ఆధారపడలేదు, కానీ వాళ్ళు యేసుక్రీస్తు నామమును ధరించుకొని వెళ్ళారు. అందుకే చెప్పారు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్తున్నారు. అంటూ వాళ్ళు కలిగినది యేసు నామము. మరి యేసుక్రీస్తు శక్తిని వారు ధరించుకున్నారు. అందుకే ఆయన నామమును ప్రకటిస్తూ స్వస్థతను, విడుదలను వాళ్ళు మరి అనుగ్రహించారు. మరి పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి, దేవాలయపు ద్వారం దగ్గర భిక్షమడుకుంచిన వ్యక్తి యేసుక్రీస్తు నామం ద్వారా స్వస్థతను, విడుదలను పొందుకొని స్తుతి చేస్తూ గంతులు వేస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. చూడండి, యేసుక్రీస్తు నామాన్ని మనం ప్రకటించడం ద్వారా, ఆయన నామమును ఉచ్చరించడం ద్వారా ఇటువంటి గొప్ప కార్యాలు చూస్తాం. దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు, బలహీనులుగా ఉన్నవాళ్ళు, మరి రోగములతో, వ్యాధులతో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తు నామం ద్వారా స్వస్థతను, విడుదలను పొందుకొని వారు దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతి చేయలాగున, సాక్ష్యంగా ఉండలాగున కృపనిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, వెండి లేదు, బంగారం లేదు, మా దగ్గర ఏమీ లేదని అధైర్యపడొద్దు. మనము కలిగి ఉన్న నామం అన్ని నామముల కంటే గొప్ప నామం. ఆయన నామమును ధరించుకొని యేసుక్రీస్తు ద్వారా గొప్ప కార్యాలు చేస్తూ ప్రజలకు విడుదలిస్తూ ఆయన కొరకు సాక్ష్యంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. అవును తండ్రి, పేతురు చెప్పినట్టుగా మేము కలిగిన నామము గొప్ప నామం. యేసు నామములో తండ్రి స్వస్థత, విడుదల కలగచేస్తూ తండ్రి మీ నామమును ధరించుకొని గొప్ప కార్యాలు చేసే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.